మీ GIET ఇప్పుడు GGUగా మారింది. 2000కు పైగా ప్లేస్మెంట్స్, IPM, KPMG వంటి సంస్థలతో ఇంటిగ్రేటెడ్ కోర్సులు. UPSC కోచింగ్, అడ్మిషన్లు ఓపెన్. షుగర్ పేషెంట్స్ కు శుభవార్త ఏంటంటే ప్రముఖ ఔషధ కంపెనీ అయినటువంటి నోవో నోర్డిస్క్ అనే కంపెనీ అవిక్లీ అనే ఒక ఇన్సులిన్ సంబంధించినటువంటి ఇంజెక్షన్ రిలీజ్ చేసింది ఇండియాలో. అయితే ఈ ఇంజెక్షన్ ఏంటంటే నార్మల్గా డయాబెటిక్ పేషెంట్స్ 365 ఇంజెక్షన్లు వేసుకోవాలి, అంటే డైలీ వేసుకోవాలి కదా. బట్ ఇప్పుడు ఈ అవిక్లీ అనే ఇంజెక్షన్ జస్ట్ వీక్లీ వన్స్, అంటే ఏడాది మొత్తంలో చూసుకుంటే 52 ఇంజెక్షన్స్ వేసుకుంటే సరిపోతుందంట. ఇది నిజంగా శుభవార్తే కదా. కాకపోతే ఇప్పుడే మనకు అవైలబుల్ ఉంది, ఇది ఇప్పుడే అందుబాటులోకి వచ్చిందని చెప్తున్నారు. అసలు ఇందులో నిజమెంత? ఒకవేళ అలాగే అయితే నిజంగానే షుగర్ పేషెంట్లు ఎవరుంటారో వాళ్ళందరికీ కూడా ఇది తీపి కబురు అనే చెప్పాలి. ఇదే విషయం మీద మనతో మాట్లాడడానికి ప్రముఖ ఫిజిషియన్ డాక్టర్ గంగా కిరణ్ గారు లైవ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. ఒక్కసారి ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం అమ్మా. సార్, ఏంటి ఈ అవిక్లీ అనే ఇంజెక్షన్ ఏంటి? కొత్తగా మార్కెట్లోకి వచ్చిందా మన ఇండియాలోకి అడుగుతున్నాను. ఇప్పటికే చాలా కంట్రీస్ లో అవైలబుల్ ఉందని విన్నాను, బట్ మన ఇండియాలో మాత్రం ఇప్పుడే లేటెస్ట్ గా వచ్చిందని చెప్తున్నారు. దీనివల్ల నిజంగానే ఎవరైతే మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉంటారో వాళ్ళకి మంచి వార్తే కదా సార్ ఇది? డెఫినెట్ గా ఇండియాలో మీరు అన్నట్టుగా ఇప్పుడు లాంచ్ అవుతుంది. ఇది ఆల్రెడీ 7 దేశాలలో వాడకంలో ఉంది. అండ్ ఇది వాడుతున్న వాళ్ళు కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎవరికి సూట్ అవుతుంది, ఎంత మోతాదు సూట్ అవుతుంది అనేది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. గతంలో కూడా మనకు డయాబెటీస్లో చాలా మంచి మందులు వచ్చినాయి. బట్ మందు మంచిది కదా అని చెప్పేసి అది పొరపాటున ఒకరికి సెట్ కాని వాళ్ళు వాడుకోవటం, దానివల్ల వాళ్ళకి అనుకున్న ఫలితాలు రాకపోవటం, నిరుత్సాహం అవటాలు కూడా మనం చూసాం. సో పేషెంట్ ఎంపిక అనేది వెరీ ఇంపార్టెంట్. సో ఇది డాక్టర్ గారు చెప్పినట్లు మాత్రమే తీసుకోవాలి. అందుకని నేను ఈ పాయింట్తో స్టార్ట్ చేస్తున్నాను మేడం. డెఫినెట్గా ఇది సెట్ అయినట్లయితే చాలా మంచిది. మీరు అన్నట్టుగా పేషెంట్ వారానికి ఒక్కసారి ఇన్సులిన్ తన అవసరాన్ని బట్టి తీసుకుంటే చాలా హ్యాపీగా సెట్ అవుతుంది. అయితే సార్, మీరు అన్నట్లు ఇప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి అంటున్నారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎవరికి సెట్ అవుతుంది? కేవలం డాక్టర్స్ పర్యవేక్షణలో తీసుకుంటే అప్పుడు ఎవరికి సెట్ అవుతుంది, ఎలా సెట్ అవుతుంది, ఇవన్నీ కూడా అర్థమవుతాయి కదా సార్. ఇప్పుడు ఉదాహరణకి రోజు 20 యూనిట్లు తీసుకుంటూ షుగర్ మంచి కంట్రోల్లో మెయింటైన్ చేస్తున్న ఒక వ్యక్తి ఉన్నారనుకుందాం. సో రోజు 20 యూనిట్లు తీసుకొని తను ఆల్రెడీ మంచి కంట్రోల్లో ఉన్నారమ్మా. HbA1c కూడా 7 దరిదాపుల్లో ఉందనుకుందాం. సో 20 యూనిట్లు తీసుకుంటున్నారు కాబట్టి 20 × 7 140 వస్తుంది. సో వారానికి ఒక్కసారి 140 యూనిట్లు తీసుకుంటే సరిపోతుంది అనమాట. లేదు రోజు 30 యూనిట్లు తీసుకుంటూ ఒక వ్యక్తి కంట్రోల్లో బాగున్నారు. సో 30 × 7 210 యూనిట్లు వారానికి ఒక రోజు తీసుకుంటే సరిపోతుంది. ఇది ఐడియల్ క్యాండిడేట్స్ అనమాట. అఫ్ కోర్స్ డాక్టర్ గారు ఎవరికి ఇంకా ఎట్లా సూట్ అవుతుంది, ఇంకా ఎటువంటి పేషెంట్స్ని ఇందులోకి తీసుకురావచ్చు అనేది అది ఎక్స్టెండెడ్ అప్రోచ్ అవుతుంది. మీరు అన్నట్లు ఇప్పుడు ఒకటేసారి 130 అబోవ్ యూనిట్స్ తీసుకోవాల్సి వస్తుంది. రెగ్యులర్గా 20-30 తీసుకునేవాళ్ళు వారానికి ఒకసారే కాబట్టి. మరి అంత డోసేజ్ని ఒకటేసారి తీసుకోవటం వల్ల ఏమీ ప్రాబ్లమ్స్ రావా? పర్ఫెక్ట్గా అడిగారు క్వశ్చన్, చాలా పర్ఫెక్ట్గా అడిగారు. సింపుల్ ఎగ్జాంపుల్ అమ్మా. ఇప్పుడు మీ కారులో 50 లీటర్ల పెట్రోల్ ట్యాంకు ఉందనుకుందాం. ఇది వరకు కొన్ని కారణాల వల్ల వాడు 5 లీటర్ల కంటే ఎక్కువ ఇవ్వట్లేదు కాబట్టి మీరు 5 లీటర్లు ఆగి కొడుతూ వెళ్తున్నారు. బండి బాగుంది, అన్నీ బాగున్నాయి, బట్ జస్ట్ 5 లీటర్స్ ఒకసారి మీరు కొట్టుకోవాలి. ఇప్పుడు 50 లీటర్స్ కూడా మీకు అందుబాటులోకి వచ్చింది కాబట్టి మీరు ఒకసారి 50 లీటర్స్ కొట్టుకోవడానికి ప్లాన్ చేస్తారా లేదా? సో ఎక్కువ పెట్రోల్ కొట్టినట్ట ఇది అవుతుందా? ఏం కాదు కదా. ఇంజన్కి ఎంత అవసరం అంతే తీసుకుంటుంది. అందుకనే నేను ఏమన్నాను, 20 × 7 అన్నాను నేను. అంతేగాని ఒకటేసారి 140 యూనిట్లు పేషెంట్ తీసుకోవాలని అనట్లేదు. సో అందుకనే దీన్ని వీక్లీ వన్స్ అంటారు. సో వారానికి సరిపడా ఒక మోతాదు తీసుకున్నప్పుడు అది డివైడ్ అవుతూ ఏ రోజుకి ఎంత పని చేయాలనో క్రమంగా పనిచేయడానికి అవకాశం ఉంది. అందుకే దీన్ని ప్రత్యేక ఇన్సులిన్ అని చెప్పి అంటున్నాం మనం. ఇప్పుడు ఏవైతే క్లినికల్ ట్రయల్స్ అయినాయో ఇతర దేశాల్లో, అక్కడ HbA1c కూడా కరెక్ట్ ఉంది, ప్రాబ్లం లేదు, చక్కగా మెయింటైన్ అవుతుంది అని చెప్తున్నారు సార్. మరి అలాంటప్పుడు నిజంగానే ఇది స్వీట్ న్యూసే కదా వాళ్ళకు. నేను అందుకనే అంటున్నాను, ఇన్సులిన్ మీద ఆల్రెడీ మనకు 100 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. రోజుకు ఒక్కసారి మాత్రమే వాడితే సరిపోయే ఇన్సులిన్ మనకు 2003లో వచ్చింది, అప్రాక్సిమేట్గా 2003లో. అప్పుడు అంతకు క్రితం రోజు 3 పూట్ల లేదా 2 పూట్ల వాడే ఇన్సులిన్లు మాత్రమే ఉండేటివి. సో ఎవరికైతే రోజుకు ఒక్కసారి సరిపోయే ఇన్సులిన్ సెట్ అయిందో 3 పూట్ల బదులుగా 1 పూట వాడుతూ వాళ్ళు చాలా హ్యాపీగా వచ్చారు. సో ఒక పూట వాడే సరిపోయే ఇన్సులిన్ అంటే బేజల్ ఇన్సులిన్ మీద మనకు ఆల్రెడీ 23 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట. సో ఇప్పుడు వీక్లీ వన్స్ అనేది మనకు అందుబాటులోకి తీసుకురావటం వల్ల సేమ్ బెనిఫిట్ అనేది
మనకు ట్రాన్స్ఫర్ అవుతుంది. అప్పుడు రోజుకు ఒక్కసారి సరిపడే ఇన్సులిన్ మనం వాడినప్పుడు కూడా అదే అన్నారనమాట. సో ఇప్పుడు ఉదయం 10 యూనిట్లు, మధ్యాహ్నం 10 యూనిట్లు, రాత్రి 10 యూనిట్లు వాడుతున్న వ్యక్తి నువ్వు 30 యూనిట్లు ఒకేసారి వాడితే షుగర్ డౌన్ అయిపోతుందా అనే ప్రశ్నలు కూడా అక్కడ వచ్చాయి. సో అక్కడ కూడా సేమ్ ఇలాగే ఎక్స్ప్లెనేషన్ జరగడం జరిగింది. ఇప్పుడు కూడా సేమ్ అదే మళ్ళీ మనం చెప్పడానికి ప్రయత్నిస్తున్నాం. అంటే సార్ ఇప్పుడు ఇది అవిక్లిన్ ఏదైతే ఇంజెక్షన్ ఇన్సులిన్ వచ్చిందో దాన్ని అంటే ఏజ్ని బట్టి తీసుకోవాల్సిన అవసరం ఉంటుందా? ఏజ్తో సంబంధం లేకుండా వాళ్ళకు ఉన్నటువంటి షుగర్ లెవెల్స్ని బట్టి మాత్రమే తీసుకోవాల్సిన అవసరం ఉంటుందా? ఇప్పుడు ప్రస్తుతానికి ఇది 18 వయసు పైబడిన వారికి మాత్రమే ఇవ్వటానికి మనకు భారతదేశంలో అనుమతి ఉందన్నమాట వైద్యునికి. రెండవది, గర్భిణీ స్త్రీల్లో ఉపయోగించడానికి ఇంకా మనకు అనుమతి లేదు. సో టైప్ 1 డయాబెటీస్ వాడచ్చు, బట్ 18 వయసు పైబడిన వారిలో ప్లస్ టైప్ 2 డయాబెటీస్ వారు కూడా వాడచ్చు. టైప్ 1 టైప్ 2 ఇద్దరు వాడచ్చు, కాకపోతే 18 ఏళ్ళు నిండి ఉండాలి. కరెక్ట్. ప్రస్తుతం ఇప్పటికున్న పరిమితులు అంతే, ఫ్యూచర్లో మారుతాయి మేడం. అండ్ నెక్స్ట్ టాబ్లెట్ వేసుకుంటారు సార్, మార్నింగ్ ఈవినింగ్ టాబ్లెట్ మీద ఉన్న వాళ్ళు ఉంటారు. మనం ఇప్పటివరకు ఇన్సులిన్ గురించి మాట్లాడాం. ఇన్సులిన్ అంటే రోజు ఇంజెక్షన్ వేసుకునే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం. టాబ్లెట్స్ మీద ఉన్న వాళ్ళ పరిస్థితి అంటే వాళ్ళకి ఎవిక్లిన్ పనిచేస్తా పనిచేయదా? ఇప్పుడు టాబ్లెట్స్ వాడుతున్న వారికి డాక్టరు ఇన్సులిన్ పెట్టాల్సిన అవసరం వచ్చింది అనుకుందాం. సో ఇన్సులిన్ పెట్టాలి కదా. సో డాక్టర్ ఉదాహరణకి ఆ వ్యక్తికి 10 యూనిట్లు ఒక రోజుకి పెట్టాలనుకుంటున్నారు. సో 10 యూనిట్లు ప్రతిరోజు వేసుకునేటట్టుగా పెడుతున్నాం మనం ప్రస్తుతం. సో ఇప్పుడు పేషెంట్ కానీ పర్వాలేదు సార్, నేను ఇది నాకు కొనుగోలు శక్తి ఉంది, నేను ఇది కొనుక్కొని వేసుకోగలుగుతాను అన్నప్పుడు సరే 10 × 7 70 యూనిట్లు ఒకే పూట వేసుకున్నారనుకోండి, వారానికి మొత్తం సరిపోతుంది అనేది మన అంచనా. ఆ తర్వాత షుగర్ రీడింగ్స్ని బట్టి డోసెస్ మళ్ళీ అడ్జస్ట్ చేస్తాం. ఇప్పుడు జనరల్గా ఏం చేస్తాం, 10 యూనిట్లతో షుగర్ కంట్రోల్ కాలేదనుకోండి, 14 యూనిట్లు చేస్తాం కదా. సో 4 యూనిట్లు పెంచాం కదా. సో 4 × 7 ఎంతైతే వస్తుందో అదే మోతాదు మళ్ళీ దీనికి యాడ్ చేసుకొని నెక్స్ట్ వీక్ వేసే డోస్లో అడ్జస్ట్ చేసుకుంటాం మేడం. ఇది ఇప్పుడు మార్కెట్లో అందరికీ అవైలబుల్ ఉందా సార్, లేదా ఇంకా పూర్తి స్థాయిలో? ఇప్పుడు ఆల్రెడీ డిస్ట్రిబ్యూషన్లో అందుబాటులోకి తీసుకొస్తున్నారు. విక్రయించడానికి జూలై 15 తేదీ నుంచి పరిమితం ఉంది. ఎందుకంటే బిగినింగ్ అందుబాటులోకి వచ్చినప్పుడు సేల్స్ రాకెట్ లాగా వెళ్తుంది మేడం, స్టెబిలైజ్ అవుతుంది. సో కాబట్టి అది వెలికి రాకూడదు, విపరీతంగా అవుతాయి. కరెక్ట్ చెప్పారు. వచ్చినప్పుడు ఏమవుతుందంటే బ్లాక్ మార్కెట్ అవ్వడం, అప్పుడు మనం గురించి చూసాం కదా, ఇలాంటివన్నీ జరుగుతాయి. కాబట్టి నైతికంగా ఈ అందుబాటులోకి రావడానికి కావాల్సిన క్వాంటిటీని ఫస్ట్ అందుబాటులోకి తేవడానికి కృషి చేస్తున్నారు మేడం. సార్ ఇప్పుడు నార్మల్గా షుగర్ టెస్ట్లు ఎప్పుడెప్పుడు చేయించుకుంటారు? ఇవి అవిక్లీ తీసుకున్న తర్వాత కూడా అట్లానే చేయించుకోవాలా, లేకపోతే దానికి ఏం సంబంధం లేకుండా వదిలేయచ్చా? టెస్టులతో పని లేకుండా ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓల్డ్ అండి. కాకపోతే చిన్న డిఫరెన్స్, కొన్ని సందర్భాలలో పేషెంట్కి రోజు మనం షుగర్ టెస్ట్ చేయండి అని కొంతమందికి చెప్తూ ఉంటాము. సో అటువంటి సందర్భాలలో ఇప్పుడు ఉదాహరణకి పేషెంట్ సండే వేసుకుంటున్నాడు అనుకుందాం ఇన్సులిన్, ఈ వీక్లీ వన్స్. సో శుక్రవారం శనివారం రీడింగ్ని బట్టి సండే నాడు తీసుకోవాల్సిన డోసు ఎంత పెంచవచ్చు, లేదా అదే మోతాదు కంటిన్యూ చేయాలన్నా లేదా తగ్గించాలన్నా అన్న నిర్ణయం తీసుకోవచ్చు. ఇక్కడ మీరు ఇంకో క్వశ్చన్ అడగచ్చు, సార్ ఇప్పుడు మీరు శనివారం ఉదయం టెస్ట్ చేసిన రీడింగ్ని బట్టి ముందుకు వెళ్దాం అంటున్నారు, శుక్రవారం సాయంత్రం పేషెంట్ కొంచెం ఎంజాయ్మెంట్లోకి వెళ్ళి అది ఇది తింటే శనివారం ఉదయం అదే అడగబోతున్నాను, దాన్ని బట్టి మీరు మోతాదు పెంచేస్తారు కదా. ఇవాళ రేపు పేషెంట్లు డాక్టర్కి పై ఎత్తులేసే రకం తయారయ్యారు, నేనేం కాదనట్లేదు. సో అటువంటిప్పుడు ఏం చేస్తామంటే ఒక వెన్స్డే రిపోర్టు, నెక్స్ట్ ఒక ఫ్రైడే మార్నింగ్ రిపోర్టు అండ్ సాటర్డే రిపోర్ట్ చూసుకోమంటాం. సో డిఫరెన్స్ మేడం, అగైన్ డాక్టరు పేషెంటు అనుకూలాన్ని బట్టి వాళ్ళ అవసరాలను బట్టి డాక్టర్ నిర్ణయం అనేది ప్రాధాన్యం మేడం. ఇది డాక్టర్ ఇచ్చిన నిర్ణయాన్ని బట్టి పేషెంట్ యొక్క చిన్న సొంత నిర్ణయాలు అనేటివి మార్పులు ఉంటాయి మేడం. ఓకే, ఇప్పుడు ఇన్సులిన్ వచ్చేసి పొట్టకి చేస్తూ ఉంటారు సార్, యూజువల్గా అబ్డామిన్ దగ్గర చేసుకుంటే చూసాను నేను. అలాగే చేస్తారా ఈ ఇంజెక్షన్ కూడా, లేకపోతే వేరే ఏదన్నా అంటే ఇట్లా షోల్డర్స్ దగ్గర బట్టక్ అట్లా ఏమైనా చేయొచ్చా? ఇది అదే సేమ్ ప్రాక్టీస్. నీడిల్ సైజులు అవన్నీ కూడా సేమ్ ఉంటాయా సార్? ఎస్, ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. ఆల్రెడీ నీడిల్ సైజు కంటికి కనపడట్లేదు మేడం, ఇంకా చిన్న తగ్గిస్తే ఇంకా భూతత్వంతో ఇన్సులిన్ నీడిల్ చూస్తూ పెద్దది ఉంటదేమో అని డౌట్ వచ్చింది సార్, ఎక్కువ డోస్ కదా మేడం. ఈరోజు ఫాస్ట్గా వెళ్తుంది మేడం ఇప్పుడు. కాబట్టి ఒక కంపెనీ వాడు కూడా చిన్నది చేస్తే దానికి వాడే రా మెటీరియల్ కూడా తగ్గుతుంది కదా మేడం. ఓకే సార్, ఓకే. సో ఇప్పుడు పెద్దది చేశారనుకోండి, పెద్ద నీడిల్కి ప్రైస్ తక్కువ, ప్లస్ తయారీకి వాడికి మెటీరియల్ ఖర్చు ఎక్కువ. చిన్నది చేసాడు అనుకోండి, మెటీరియల్ తక్కువ, కాస్ట్ ఎక్కువ.
ఇప్పుడు ఈ ఇన్సులిన్ ఏదైతే అవిక్లీ అని కొత్తగా వస్తుందో ఇది అందుబాటులో ఉంటుందా అండి? అంటే అఫోర్డబుల్ ప్రైస్‌లో ఉంటుందా? లేకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుండొచ్చా? ఇది మనకు 700 యూనిట్లు ఉన్న పెన్ అయితే రూ. 2,600 ఉండొచ్చు. అదే విధంగా మనకి 2,100 యూనిట్లు 2,100 యూనిట్స్ ఉన్న ఒక పెన్ అయితే మనకి రూ. 7,800 వరకు ప్రైస్ ఉంటుంది. జనరల్గా ఇప్పుడున్న పెన్స్ లో ఒక పెన్ లో 300 యూనిట్లు ఉంటాయి. ఇక్కడ మనకి అది ఈ వీక్ కొంచెం 2,100 వేసుకొని మిగతా 2 వీక్‌లకి ఉంచుకోవచ్చా సార్ అది? సేమ్ ఇప్పుడు జనరల్గా ఇప్పుడు ఇన్సులిన్ వాడుతున్న చాలా పేషెంట్స్ కి ఇప్పుడు నేను చెప్పింది అర్థమై ఉంటుంది. వాళ్ళు ఎలాగైతే ఇప్పుడు 300 యూనిట్లు ఉన్న పెన్లో ఇప్పుడు ఈ రోజు 30 యూనిట్లు వేసుకున్నారు అనుకోండి, ఇంకా 270 యూనిట్లు మిగిలింది కదా. పడేయక్కర్లేదు మళ్ళీ అయితే. అందులో ఉన్న మోతాదు అయిపోయిన తర్వాత పడేయాలి. కాదు. ఒకసారి యూజ్ చేస్తే ఇంకా పడేయడం కాదు. అది అయిపోయేంత వరకు యూజ్ చేసుకోవచ్చు అయితే. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు వినియోగంలో ఉన్న పెన్స్ ఏంటంటే రీయూసబుల్, అంటే పెన్ అదే ఉంటుంది, మందు అయిపోయినప్పుడు క్యాట్రిడ్జ్ పెట్టుకుంటారు దాంట్లో. అట్లాంటి సదుపాయం ఇందులో లేదు. ఇదేంటంటే అయిపోయిన తర్వాత పెన్ మొత్తం డిస్కార్డ్ చేయాలి. సో అది కూడా మళ్ళీ 2 స్ట్రెంత్స్ ఉంటాయి. 700 యూనిట్ల పెన్ ఉంటుంది, 2,100 యూనిట్ల పెన్ ఉంటుంది. మేబీ ఫస్ట్ లో 700 యూనిట్లు ఉన్న పెన్ మనం స్టార్ట్ చేసుకొని పేషెంట్ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యి కన్వీనియంట్ గాను ప్లస్ షుగర్స్ కూడా అనుకున్న అదుపులో ఉన్నప్పుడు నెక్స్ట్ మనం 2,100 యూనిట్లు మోతాదు పెన్కి మనము అప్గ్రేడ్ చేసుకోవచ్చు. 2003లో డైలీ వన్స్ వేసుకునే ఇన్సులిన్ వచ్చింది. అప్పుడు నన్ను చూసారా, అప్పుడు 200, 400 ఇన్సులిన్ రేటు ఉన్న టైంలో ఈ డైలీ వన్స్ అనే ఇన్సులిన్ రూ. 2,400 రేటుతో విడుదలైంది మేడం 2003లో. ప్రైస్ అనేది ఆ 2,300 ఉన్న ఇన్సులిన్ ఈ రోజు మనకి 600-700కి లభ్యమవుతుంది మేడం. సో 20 ఏళ్లలో ప్రైజు సగానికి సగం వరకు తగ్గింది మేడం. అంటే లాంచ్ అయిన ప్రైజ్కి ఈరోజు రివైజ్డ్ ప్రైజ్కి అనమాట. బిగినింగ్లో విడుదలయ్యే టైంలో ప్రైజెస్ అనేటివి కొంచెం మనకు ఎక్కువగా కనపడతాయి. బట్ స్టిల్ ప్రపంచవ్యాప్తంగా ఇది ఉన్న ప్రైస్తో పోలిస్తే భారతదేశంలో తక్కువ ప్రైస్. ఈవెన్ మనము టెర్జెపటైడ్ మొయింజారో కానివ్వండి, లేకంటే యువర్ పీక్ కానివ్వండి, లేకంటే సిమాగ్లూటైడ్ ఒజెంపిక్ కానివ్వండి, మనకి ఇండియాలో రిలీజ్ అయినప్పుడు బయట ప్రైస్తో పోలిస్తే మనకు తక్కువ ప్రైస్కే వచ్చింది. ఈవెన్ ఇప్పుడు కూడా మనం రెగ్యులర్గా వాడుతున్న ఇన్సులిన్ బయట దేశాలలో మనకంటే 2, 3, 4 రెట్లు ప్రైస్ ఎక్కువే ఉన్నాయి మేడం. అండ్ ఈరోజు భారతదేశం చాలా దేశాలలో దాదాపు 150కి పైబడి దేశాలలో భారతదేశంలో తయారవుతున్న ఇన్సులిన్ విక్రయించబడుతుంది. ముఖ్యంగా హైదరాబాద్లో తయారవుతున్నది. సార్ ఇంకో డౌట్ ఏంటంటే చాలా మందిలో అన్‌కంట్రోల్డ్ షుగర్ లెవెల్స్ ఉంటాయి. చాలా హై లెవెల్స్ ఉంటాయి అసలు. వాళ్ళు కొన్నిసార్లు కోమాలోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు కూడా ఉంటుంటాయి. అలాంటప్పుడు ఇలా ఈ ఇంజెక్షన్ ఇస్తే అవిక్లీ ఇస్తే వాళ్ళు త్వరగా కోలుకునే అవకాశం ఏమన్నా ఉంటుందా డాక్టర్ గారు? మీరు ప్రాక్టికల్గా ఒక లేమెన్గా మంచి చక్కని ప్రశ్న అడిగాడు మేడం. నేను ఖండించట్లేదు, మంచి ప్రశ్నే లేమెన్గా. ఇప్పుడు ఒక హై షుగరు అన్కంట్రోల్డ్ షుగర్ ఉన్న పేషెంట్ 2 రకాలు. ఒకటి మాత్రలు వాడుతూ షుగర్ కంట్రోల్ కావట్లేదు. సో మాత్రలు వాడుతూ షుగర్ కంట్రోల్ కాలేదు అన్న పరిస్థితిలో ఇన్సులిన్ అవసరం. సో ఇన్సులిన్ పెట్టిన తర్వాత ఇన్సులిన్ డోసెస్ సరిపడా అడ్జస్ట్ చేసిన తర్వాత తన షుగర్ కంట్రోల్లోకి వచ్చేస్తుంది. సో ఇప్పుడు అన్కంట్రోల్డ్ పేషెంట్ అయిపోయాడు కదా. ఇప్పుడు కంట్రోల్డ్ పేషెంట్ ఇన్సులిన్ వాడుతూ కంట్రోల్డ్ పేషెంట్ డైలీ వన్స్ ఇన్సులిన్లోనో ఉన్నాడు అనుకుందాం. సో కంట్రోల్డ్గా డైలీ వన్స్ వాడుతున్న వ్యక్తి వీక్లీ వన్స్ వాడటాన్ని మనం సౌకర్యం కింద చూస్తాం మేడం. అంటే అలా కాదు సార్, సడన్ గా జరుగుతాయి కొంతమందిలో. నేను అది చెప్తున్నాను. Yes. సడన్ గా వాళ్ళు అన్కంట్రోల్డ్ గా ఎందుకున్నాడు? ఇన్సులిన్ అవసరం ఉన్నప్పటికీ ఇన్సులిన్ అతనిలో వాడకం లేదు కాబట్టి అన్కంట్రోల్డ్ స్థాయిలో ఉండేవాడు. నాకు అవ్వచ్చు, లేదు అంటే వాళ్ళకి ఏదన్నా ఇంట్లో టెన్షన్స్, స్ట్రెస్, ఆ సందర్భాల్లో కూడా షుగర్ లెవెల్స్ భయంకరంగా పెరుగుతుంటాయి కదా సార్ పేషెంట్స్లో. నేను అట్లా సడన్ గా అన్ని కరెక్ట్ గా తీసుకుంటున్నా కూడా మెడిసిన్ సడన్ గా ఇట్లా అన్కంట్రోల్లోకి వెళ్ళినప్పుడు అప్పుడు ఇది యూజ్ అవుతుందా వెంటనే ఇమ్మీడియట్ గా, అంటే ఇమ్మీడియట్ రిలీఫ్ కోసం? ఇప్పుడు మీరు అంటున్నది ఏంటంటే ఒక కంట్రోల్లో ఉన్న వ్యక్తి అనుకోని కొన్ని కారణాల వల్ల తాత్కాలికంగా అన్కంట్రోల్డ్ అవుతారు. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ మళ్ళీ మేడం సింపుల్ గా ఇక్కడ రెండు కారణాలు మీరు అన్నట్టుగా స్ట్రెస్ రిలేటెడ్ కావచ్చు. రెండోది మెజారిటీగా మెడిసిన్ మిస్ అవ్వటం, మెడిసిన్ స్కిప్ అవ్వటం, లేదా ఆహారంలో హై గ్లైసెమిక్ ఫుడ్, ఐస్ క్రీమ్ లాంటిదో లేకంటే ఇంకేదైనా ప్రసాదాల పేరుతోనో లేకంటే ఏదైనా స్వీట్ల పేరుతోనో ప్లస్ మెడిసిన్ మిస్ అవ్వటం, ట్రావెల్లో ఉండటం, లేదా ఇతర జ్వరం కానీ వాంతులు కానీ లేకంటే విరోచనాలు కానీ ఏదైనా జరిగినప్పుడు తాత్కాలికంగా అన్కంట్రోల్డ్ అయి ఉంటాడు. సో తాత్కాలికంగా అన్కంట్రోల్డ్ అయిన వ్యక్తికి గతంలో ఏ విధంగా అయితే మేము పరిష్కరణ చేసేవాళ్ళము అదే దారిలో వెళితేనే లాభం మేడం.
నేనేమంటున్నాను, ప్రస్తుతం వీక్లీ వన్స్ ఇంజెక్షన్ అనేది సౌకర్యం రూపంలో మాత్రమే మనం చూడాలి. ప్రస్తుతం ముందు ముందు దీని మీద అభిప్రాయాలు మారుతాయి. ప్రస్తుతం మనం చూడాల్సింది మీరు అడిగిన ఇనిషియల్గా నేను చెప్తున్నది. సో అన్కంట్రోల్డ్ ఇన్సులిన్ అవసరం ఉండి ఇన్సులిన్ వాడకుండా అన్కంట్రోల్డ్ ఉన్న వ్యక్తి ఇన్సులిన్ను సరైన మోతాదులో లభ్యం చేసుకొని కంట్రోల్కి తెచ్చుకున్న తర్వాత డైలీ వన్స్ వాడటానికి పేషెంట్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నప్పుడు వారానికి ఒకసారి మార్చడానికి ఇది అనుకూలంగా ఉంటుంది, సౌకర్యంగా ఉంటుంది. ఇది ఫస్ట్ కండిషన్ మేడం. ఫస్ట్ మీరు ఆలోచించాల్సింది. ఇప్పుడు విజయవాడకి అనుకుందాం, సరదాగా చెప్తాను, తప్పుగా అనుకోకండి. ఇప్పుడు ఎర్ర బస్సులో పోతున్నారండి. ఇప్పుడు మంచిగా మనకి ఎలక్ట్రిక్ బస్సు వచ్చింది, సౌకర్యంగా ఉంది, ఏసీ ఉంది. సో సౌకర్యం అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. రెండో విషయం, ఇన్సులిన్ వాడుతూ కూడా ఒకవేళ అన్కంట్రోల్లో ఉండింటే అక్కడ కూడా ఇన్సులిన్ ఇంటెన్సిఫికేషన్ అవసరం. సో ఇంటెన్సిఫికేషన్ను ఫస్ట్ చేసి చాలా వరకు కంట్రోల్లోకి తీసుకొచ్చి ఆ తర్వాత వీక్లీ వన్స్లోకి తీసుకెళ్ళినప్పుడు పేషెంట్ సౌకర్యంగా ఉంటాడు మేడం. మనం ఎప్పుడు కూడా ఆలోచించాల్సింది పేషెంట్ యొక్క సౌకర్యం. అట్ ది సేమ్ టైం సౌకర్యం కోసం పేషెంట్ అనారోగ్యానికి మనం గురి చేయకూడదు. ఇది కొత్త మందు వచ్చేసింది, నువ్వు బాగైపోతావు, అట్లా కుదరదు. సౌకర్యం కోసం ఆరోగ్యాన్ని వదులుకోకూడదు మనం. సో ఇటీవల చాలా సందర్భాలలో నేను సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఒక షుగర్ డాక్టర్ ఎప్పుడు కూడా కోరుకునేది పేషెంట్ తినక ముందు షుగర్ టెస్ట్ చేయాలి, తిన్న తర్వాత షుగర్ టెస్ట్ చేయాలి, 3 నెలలకు ఒకసారి HbA1c కూడా అవసరం. సౌకర్యం ఉంటే CGMS అంటే మానిటరింగ్ చేసుకోవచ్చు అని కూడా చెప్తాం. లేదు గ్లూకోమీటర్ ఉంటే ఇంట్లో టెస్ట్ చేసుకోవచ్చు అని కూడా చెప్తాం. అనుకుందాం, చాలా సందర్భాలలో పేషెంట్ సౌకర్యం కోసం ఓన్లీ ఫాస్టింగ్ చెక్ చేసుకొని HbA1c చెక్ చేసుకొని పోస్ట్ ప్రాండియల్ రిపోర్ట్ అంటే టిఫిన్ తిన్న తర్వాత రిపోర్ట్ తీసుకోకుండా వచ్చినప్పుడు అది వైద్యానికి ఇబ్బంది కలుగుతుంది అనమాట. ఉదాహరణకు సౌకర్యం కోసం వెళ్ళి నువ్వు చేయాల్సింది చేయట్లేదు అంటున్నాను నేను. అండ్ ఫైనల్లీ ఒక్కటి చెప్పండి సార్, ప్రీ డయాబెటిక్ పేషెంట్స్ ఉంటారు, వాళ్ళు కొంతకాలంగా కొన్ని నెలలుగా సంవత్సరాలుగా కూడా ప్రీ డయాబెటిక్లోనే ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏమన్నా ఇది యూస్ఫుల్ ఉంటుందా? వాళ్ళకి అసలు అవసరమే లేదా ఇలాంటివి? ఇప్పుడు ప్రీ డయాబెటిక్లో ఉన్న వ్యక్తి ఇంతకుముందుగా మీరు అన్న సందర్భం అనుకోకుండా సడన్గా షుగర్స్ ఫ్లక్చుయేట్ అనే అనుకుందాం. సో తాత్కాలిక ఫలానా సమస్య వల్ల అతనికి షుగర్స్ ఫ్లక్చుయేట్ అనే అనుకుందాం. అండ్ ఏదైనా కొన్ని కారణాల వల్ల కొన్ని మాత్రలు కూడా తనకి వాడటం కష్టం అనుకుందాం. సో అటువంటి సందర్భాలలో మనం పేషెంట్కి తాత్కాలికంగా కూడా ఇన్సులిన్ పెడతాం, అది డైలీ వన్స్ కావచ్చు. సో అటువంటి అవసరానికి కూడా దీన్ని వినియోగించుకోవచ్చు. సో ఒకసారి ఇన్సులిన్ పెడితే అలవాటు అయిపోతుంది, అది కరెక్ట్ కాదనమాట. సో ఇన్సులిన్లు కూడా ఇవాళ రేపు మనం తాత్కాలికంగా పేషెంట్ అవసరాన్ని బట్టి పేషెంట్ యొక్క డయాబెటీస్ పెరగడానికి గల కారణాలను గుర్తించి ఆ కారణాన్ని మనం వైద్యం చేసే ప్రయత్నంలో ఇది కూడా అవసరం ఉండొచ్చు. సో హెడేక్ వచ్చినప్పుడు మనం టాబ్లెట్ వేసుకుంటాం సార్, హెడేక్ తగ్గిపోతుంది, ఇంకా మళ్ళీ వేసుకోం కదా టాబ్లెట్ అట్లా. ఇప్పుడు నేను జ్వరంతో పోలుస్తాను. ఇప్పుడు తాత్కాలికంగా ఏదో జ్వరం వచ్చింది కాబట్టి దానికి 5 రోజులు మందులు వాడమన్నారు. సో అలా కూడా మనం వాడతాం. ఎందుకు ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే చాలా మంది పేషెంట్స్లో ఈరోజు కొంత సోషల్ మీడియాలో దుష్ప్రచారం వల్ల కూడా మందు స్టార్ట్ చేస్తే లైఫ్ లాంగ్ వేసుకోవాలి, బీపీ మాత్రకు కానీ లేకంటే థైరాయిడ్ మాత్రకు కానీ లేకంటే షుగర్ మాత్రకు కానీ స్టార్ట్ చేస్తే లైఫ్ లాంగ్ అలవాటు అవుతుంది అనే అపోహల్లో ఉంటున్నారండి. అది తప్పు. మీరు దయచేసి అలాంటి అపోహలు పెట్టుకోకండి. కొన్నిసార్లు అనుకున్న రీడింగ్స్ మనం అనుకున్న ఫలితాలు వచ్చిన తర్వాత మోతాదు తగ్గించడం కానివ్వండి లేకంటే ఆ పర్టికులర్ ట్యాబ్లెట్ స్టాప్ చేయాల్సిన అవసరాలు కూడా చాలా సందర్భాలలో మనం చూస్తున్నాము, ఇంక్లూడింగ్ ఇన్సులిన్. ఈవెన్ వీక్లీ వన్సే కాదండి, ఇప్పుడు రెగ్యులర్గా డైలీ వన్స్ వాడుతున్న ఇన్సులిన్లు కూడా పేషెంట్ తర్వాత ఇన్సులిన్ అవసరం లేనప్పుడు ఆపాల్సిన అవసరాలు కూడా మనం చూస్తూ ఉంటాం. థ్యాంక్ యూ సార్, చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు మొత్తం, ఎవరు వాడచ్చు ఎవరు వాడకూడదు, ఎలా వాడాలి ఎలా వాడకూడదు అన్నీ కూడాను. థ్యాంక్ యూ సార్.